అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ కరువు కాటకాలతోటి రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. చేతికి వచ్చేటువంటి పంట కూడా కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే మనస్తాపంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ రైతు కుటుంబాలు ఈరోజు ఆందోళనలో ఉన్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎవరికైనా రుణం లేకుంటే వెంటనే వెళ్ళి బ్యాంకుకు వెళ్ళండి, రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. లక్షలాది మంది రైతులు నిజంగానే మాఫీ అవుతుందని చెప్పేసి రుణం తెచ్చుకుంటే ఈరోజు బ్యాంకులు నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పంట రుణం లేకుండా బ్యాంకులు మళ్ళీ నోటీసులు ఇస్తూ రీపేమెంట్ చేయాల్సిందిగా వారిని ఇబ్బంది పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. తాము అధికారం రాగానే 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో చాలా మంది రైతాంగం ఇంకా ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకు దాని మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎట్లా ఈ రుణమాఫీని ఎగ్గొట్టాలని చెప్పి ఏ రకంగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు రైతు బంధు 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తారని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు కోసం అలకేట్ చేసి వారి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ 7,000 కోట్ల రూపాయలు మిగిలిపోతే మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధుకు ఇవ్వాల్సినటువంటి 7,000 రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా దాన్ని మళ్లించుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ 7,000 కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవి కాకుండా 13,000 కోట్ల రూపాయలు ఈ 13 వారాల్లో వారానికి 1,000 కోట్ల చొప్పున 13 వారాల్లో 13 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అవి సెలవని బాండ్లను ఓపెన్ మార్కెట్లో అమ్మి మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ నుంచి అప్పు తీసుకొచ్చారు. 13,000, 4,000, 17,000 కోట్లు. ఈ 17,000 కోట్లు కాకుండా ఈ రాష్ట్రం గత 4 నెలల నుంచి నెలకు కనీసం 10,000 కోట్ల రెవెన్యూ చొప్పున లెక్కేసిన కనీసం 1,20,000 కోట్ల రెవెన్యూ అనుకున్నా నెలకు 10,000 కోట్ల రెవెన్యూ వచ్చినా ఈ 40,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూ అంటే దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో ఈ రాష్ట్ర రెవెన్యూ ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు. మరి దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఏ ఒక్క హామీ నెరవేర్చలే. రైతు బంధు ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 ఇవ్వలే, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వలే, కౌలు రైతులకు ఇస్తామని 15,000 ఇవ్వలే, రైతు బంధుకి ఇస్తామన్న 15,000 ఇవ్వలే, రుణమాఫీ చేస్తా అన్నటువంటి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం, బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లులు కట్టాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయాలా, ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేస్తే మాకు వచ్చే 9% కమిషన్లు వస్తాయని చెప్పేసి బి ట్యాక్స్ టోల్ గేట్ దగ్గర బి ట్యాక్స్ వాళ్ళు లేదు పలానా వాళ్లకు నేను ఒప్పుకున్నాను ఇవ్వమని చెప్పేసి ఆర్ ట్యాక్స్. ఈ ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ల కోసం తప్ప ఈ రాష్ట్రం నిజంగా ప్రజల కోసం, ప్రజానికం కోసం, రైతాంగం కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి.
ఏ రైతులైతే మిమ్మల్ని నమ్మి, ఏ రైతులైతే మిమ్మల్ని విశ్వసించి ఓటేసి గెలిపించి ఈరోజు అధికారం తీసుకొస్తే అదే రైతాంగాన్ని నిట్ట ముంచినటువంటి పచ్చి మోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కనీసం వీళ్ళకి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రాలేదు, వాటర్ మేనేజ్మెంట్ మీద కంట్రోల్ లేదు. ఇష్టానుసారంగా ఈరోజు ఉన్న డ్యాముల్లో నీరు అడుగంటింది, డెడ్ స్టోరేజ్కి వచ్చే ప్రమాదం ఉన్నది. ఇంకా ఎండాకాలమే మొదలు కాలే, డెడ్ స్టోరేజ్కి వచ్చింది. మీరు ఇంకా పంటకు నీరు ఇవ్వాల్సినటువంటి పంటలకు ఇంకా నీరు ఇవ్వలే. చాలా చోట్ల పంట ఈరోజు పుట్టకొచ్చి కళ్ళ ముందు ఎండిపోతా ఉన్నది. మళ్ళీ తడి వస్తుందని చెప్పి ఆశకు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టులో నీళ్ళు లేవంటున్నారు. ఎస్ఆర్ఎస్పీలో నిన్ననే నేను రివ్యూ చేస్తా ఉంటే తెలిసింది, ఎస్ఆర్ఎస్పీలో ఒక మహానుభావుడు డిఫాక్టో ముఖ్యమంత్రి అట బాబు గారు 8 టీఎంసీల నీరు నిర్దాక్షిణ్యంగా ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి దోచుకొని ఒక ప్రాంతానికి తీసుకెళ్లిపోయిండు. ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసిండు. ఉత్తర తెలంగాణను విస్మరించి తన స్వార్థం కోసం మన మంత్రి కేవలమైన నియోజకవర్గానికి మంత్రియా లేక ఈ రాష్ట్రానికి మంత్రి అని చెప్పి అడుగుతున్నా. డిఫాక్టో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నువ్వు 8 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీకి ఎత్తుకపోతే ఈరోజు చేతికందిన పంట ఎండిపోతూ మా ప్రాంతంలో రైతులు ఇలా ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. మాకు ఏ ఊర్లు మునిగిపోయి 42 గ్రామాలు మా ప్రాంతంలో మునిగిపోయినటువంటి గ్రామాలు, వాళ్ళంతా రిహాబిలిటెడ్ విలేజెస్గా అడవులలో వెళ్లి ఈ ఊర్లు కట్టుకొని వాళ్ళకి ఇచ్చిన 2-3 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నటువంటి జీవితాలు, వాళ్ళకు రావాల్సినటువంటి నీళ్లు సరస్వతి కెనాల్ ద్వారా 6 టీఎంసీల నీళ్లు అలొకేట్ చేస్తే కేవలం 4.5 టీఎంసీలు ఇచ్చి ఇంకా 1.5 టీఎంసీ ఇవ్వకుండానే ఇవాళ ఎండిపోయినాయి, నీళ్లు లేవు అని చెప్పి 8 టీఎంసీలు మీరు దండుకొని పోతే ఇదేనా మీరు చేసినట్టు వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా మీకు అధికారుల మీద ఉన్న పట్టు? ఇదేనా మీరు రివ్యూ చేస్తున్నది? ఇదేనా మీరు ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలని చెప్పి అడుగుతున్నా. ఇష్టానుసారంగా ఎవరు ఫోన్ చేసి ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఫోన్ చేసుకొని నీరు దండుకొని పోతే ఈరోజు మీ నిర్ణయాల వలన కొన్ని వందల వేల జీవితాలు, వేలాది రైతాంగ కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే ప్రమాదం ఉన్నది. కొన్ని కోట్ల రూపాయల పంట చేతికొచ్చి పంట ఎండిపోతే కళ్ళ ముందు ఎండిపోయిన పంటను చూసి రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ఎవరని అడుగుతున్నా. ఈ రకంగా ఒకవైపు మీకు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారు, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కనీసం మీరు ఇవ్వాల్సినటువంటి నీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నదంటే ఇంతకన్నా శోచనీయం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాటర్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి నీటి మీద ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు, కరెంటు కూడా సరిగ్గా వస్తా లేదు. మరి నీళ్లు ఏ రకంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుని మరి ముందుకు వెళ్తారన్న సంగతి నేను అడుగుతా ఉన్నాను. మొన్ననే ఇదే ముఖ్యమంత్రి గారు పంట నష్టం జరిగింది, పంట నష్టానికి 10,000 రూపాయలు తక్షణ సాయం చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటి వరకు ఒక రూపాయన్నా మంజూరు చేసిందని అడుగుతున్నా. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధము, ఇక్కడ కూడా మళ్ళీ మోసమా? అరే నువ్వు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతేవి, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వకపోతేవి, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వకపోతేవి, కనీసం నువ్వు మొన్న ఒప్పుకున్నటువంటి 10,000 తక్షణ సాయం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతున్నా. అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులలో కమిషన్ రావనే కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులలో బీ ట్యాక్సులు ఆ ట్యాక్సులు చేయలేమనే కదా. ఈ రైతాంగానికి మీరు ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి తక్షణ సాయం మీరు ఒప్పుకున్నది. మేము గతంలో నువ్వు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు 20,000 రూపాయలు డిమాండ్ చేసినావు కదా. మరి ఈరోజు నువ్వు 10,000 రూపాయలు ఒప్పుకున్నావు, ఆ 10,000 కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లు ఏ డబ్బు రిలీజ్ చేయాలన్నా ఆ ట్యాక్స్ బీ ట్యాక్స్ కట్టేది డబ్బులు రిలీజ్ కావా?
కేవలం అబద్ధ పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం, అబద్ధాలే ఆసరగా చేసుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, పూర్తిగా ప్రజల్ని దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి విషయం? ముందొచ్చి బడే బాయ్ అని చెప్తివి, మొన్న వెళ్ళి బడే బాయ్ నేను చోటే బాయ్ నువ్వు బడే బాయ్ అంటివి. ఇంతకు ముందు కదా సోనియా గాంధీని దయ్యమని ఇప్పుడు దేవతను కొలుస్తున్నట్లు నిన్న బడే బాయ్ అని చెప్పేసి నిన్ననే అని ఇలా మళ్ళీ నమ్ము అంటే నమ్మించి మోసమంటావు. అరే నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తా 4,000 రూపాయలు ఇస్తా ఉద్యోగాలు ఇస్తా క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో మొన్నటికి మొన్న చెప్పి ఈ రోజు మాట తప్పినటువంటి నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే స్థాయి అని ఇదని అడుగుతున్నా. పూర్తిగా ఏం దొరికితే అది నోటికి వచ్చిన మాటలు, సినిమా డైలాగులు, బాలకృష్ణ డైలాగులు తప్ప నిజంగా నువ్వు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చడానికి నీకు చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా. ఆలోచన ఉందా? దానికోసం కావాల్సిన నిధులు ఎట్లా సమకూర్చుకోవాలా, ఆ నిధులు ఏ రకంగా బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలని ఆలోచన ఉందని అడుగుతున్నా. కేవలం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఈ ప్రజల కోసం ఈ ప్రజానికం కోసం నువ్వు ఇచ్చిన హామీల విషయంలో నీ మేనిఫెస్టో విషయంలో ఏ రోజున ఆలోచన చేస్తావని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, అబద్ధం మాటలు చెప్పడానికి, ఎన్నికల సమయంలో మళ్ళీ ఏదో ఒక మాట ఇచ్చి ఓట్లు దండుకోవడానికి మాత్రమే మీరు ప్లాన్ చేస్తా ఉన్నారు తప్ప అరే నువ్వు ఇచ్చిన హామీలేక పూర్తి నెరవేరలే. కొత్తగా ఇంకొక హామీ అట. మీకు విషయం తెలుసా? రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా చాలా తెలివిగా ఆలోచన చేస్తాడు. అమలుకు నోచుకొని హామీలు, ఆ రోజు రైతు డిక్లరేషన్ కానీ యువత డిక్లరేషన్ కానీ అవన్నీ కూడా రాహుల్ గాంధీ తోటి ప్రియాంక గాంధీ తోటి చెప్పిస్తున్నాడు. రేపు అమలు కాకుంటే నేను చెప్పలే, ప్రియాంక గాంధీ చెప్పింది, నేను చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పిందని తప్పించుకొని గావ్ జల హనుమాన్ బార్ నాకు సంబంధమే లేదంటాడు. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది ఎట్లనే అమలు కావు, ఎట్లనే అబద్ధమే మాటలు, దాంట్లో ఒక్కటి కూడా అమలు కావని తెలిసి మళ్ళీ రాహుల్ గాంధీతో చెప్పిస్తున్నాడు. రాహుల్ గాంధీతో చెప్పించి నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు, రాహుల్ గాంధీ చెప్పినని మళ్ళా తప్పించుకుంటాడు. ఏం చేసినా తెలివిగా చేస్తున్నాడు. ఈయన చేతికి మడ్డటనిచ్చుకుంటలేడు. రైతు డిక్లరేషన్ ఆ రోజు రాహుల్ గాంధీతో చెప్పించిండు, నిరుద్యోగ వృత్తి ప్రియాంక గాంధీతో చెప్పించిండు, మేనిఫెస్టోలు అన్ని కూడా అయితే రాహుల్ గాంధీ అయితే ప్రియాంక గాంధీతో చెప్పించుకున్నాడు. ఆయన ఏం చెప్తలేడు. వాళ్ళు చెప్పిన నేను చెప్తున్నా, రేపేమని ఉంటే నాకు సంబంధం లేదు, అవన్నీ వాళ్ళ మీద నెట్టేసి ఈయన బయటపడతాడు. ఏదో ఒక రోజు ఈయన బయటపడే రోజు ఇవన్నీ నాకు కాదని వాళ్ళకే చుట్టేస్తాడు. 2 చేతులు దండం పెట్టుకుని బయటపడతాడు, నాకు సంబంధం లేదని. ఇలాంటి ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న సంగతి నేను మరొకసారి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను. ఇన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చినా 17,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 40,000 కోట్ల రెవెన్యూ తోటి నిన్ననే బాండ్లు కూడా ఆ డబ్బులు ప్రజల సంక్షేమం కోసం, రైతాంగం కోసం, యువత కోసం, నిరుద్యోగ యువత కోసం, ఏ ఒక్కరి కోసం ఖర్చు పెట్టకుండా కేవలం ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ల కోసమే ఖర్చు పెడుతున్న సంగతి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న కూడా చెప్పిన ఆర్ ట్యాక్స్ అంటే మరి అది రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, బి ట్యాక్స్ అంటే బిల్స్ పెండింగ్ ట్యాక్స్. బిల్స్ ఏమి పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయడానికి అదొక ట్యాక్స్ టోల్ గేట్ పెట్టినట్టు, ఆ టోల్ గేట్ ట్యాక్స్ కడితేనే బిల్లులు వస్తున్నాయట. బి ట్యాక్స్ బట్టి కావచ్చు, పెండింగ్ బిల్ కావచ్చు, లేకుంటే ఆర్బీ కలిపి ఆర్ఎండ్బి కలిపి ఆర్బీ ట్యాక్స్ కావచ్చు. అది ఇవన్నీ కూడా ఒకరికొకరు తెలియకుండా చేసుకుంటున్నారా? అందరు కలిసి మాట్లాడుకుని చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఆర్బీ కలిసి చేసుకుంటున్నారు.
ఇప్పుడు అనడం వేరు, నిరూపణ వేరు. ఇక నిరూపణ అనేటువంటి సంగతి మేము చెప్తా ఉన్నాం. ఏ అంశమైనా కూడా ప్రతిదానికి ఒక సిస్టమ్, ఒక లా, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఊరికి ఆరోపణ చేయడం కాదు. మేము ఆరోపణ చేస్తున్నామంటే వాస్తవాలు, మేము ఆరోపణ చేస్తున్నామంటే ఆధారాలు, మేము ఆరోపణ చేస్తున్నామంటే మనం లిక్కర్ విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చెప్తే ఆ రోజు అరెస్ట్ చేయకుంటే ఆ రోజు మమ్మల్ని బ్లేమ్ చేసిండ్రు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తలేదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలుస్తున్నదని. ఇప్పుడు అరెస్ట్ చేయగానే ఎవరు మాట్లాడతలేరు. ఆ రోజే చెప్పినాం మాకు సంబంధం లేదు, అదేమన్నా చేస్తే సిబిఐకి మాకు సంబంధం లేదు. సిబిఐ కానీ ఈడీ కానీ స్టాట్యూటరీ బాడీస్, ఇండిపెండెంట్ బాడీస్, అవి ఏ రోజైతే ఆధారాలతో వాళ్ళు వస్తారో వచ్చిన రోజు వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పినాం. ఆధారాలతో వచ్చారు, చర్యలు తీసుకుంటున్నాం. ఏ రోజు కూడా మీరు ఈరోజు బ్యాంకుల్లో ఆ రోజు ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి ఒకసారి చూడండి. బ్యాంకులు ఈరోజు అత్యధికంగా 500% అభివృద్ధి చెంది 500% ప్రాఫిట్ నడుస్తా ఉన్నాయి బ్యాంకులు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదం వల్ల ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎప్పటికీ కూడా తిరిగి రాలేనివి, ఇవ్వలేనివి, వాటిని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా చూపించుకుంటూ బుక్స్లో చూపిస్తున్నాం తప్ప వాళ్ళంతా కూడా వాళ్ళ హయాంలోనే పారిపోయి, వాళ్ళ హయాంలోనే మొత్తము బ్యాంకులు దివాలా తీసి కార్పొరేట్లకు ఇచ్చినటువంటి అప్పులు, ఎన్పిఏగా మిగిలినటువంటి అప్పులు మాత్రమే, అవన్నీ ఎన్పిఏల నుంచి తొలగించడం జరిగింది. కానీ వారి ఆస్తులు అట్లే జప్తయి ఉన్నాయి. చూడండి, ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తామన్నారు. 50 కోట్ల పైచీలకు మహిళలు ఉన్నారు. నిజంగా ప్రతి మహిళకు ఇవ్వాలంటే మీరు ఆలోచన చేస్తే 50,000 కోట్ల రూపాయలు కేవలము మహిళలకు ఇవ్వాల్సిన ₹1,00,000కే పోతుంది. మన బడ్జెట్ ఎంత? దేశ బడ్జెట్ కూడా ఒక మహిళలకు ఇవ్వడానికి కూడా సరిపోదు. అంటే అనివి కానీ ఆలోచన రహితమైనటువంటి, ఇష్టానుసారంగా నోటికి వచ్చినటువంటి మీరు హామీలు ఇస్తూ నిజంగా మన బడ్జెట్కి పొంతనేమైనా ఉన్నదా వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలు అని అడుగుతున్నా. వాళ్ళు ఈరోజు అదే చెప్తా ఉన్నాను. ఏవైతే అమలుకు నోచుకోలేనటువంటి హామీలను ఈరోజు ముందు పెట్టి ఏదో ఒక రకంగా మేము తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో అదే రకంగా దేశంలో కూడా అధికారం రావడానికి ఈ మేనిఫెస్టో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఇంట్లోనే మరి డిజైన్ అయినట్టు కనపడుతున్నది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే నేను ఇట్లా అన్ని అబద్ధాలతో చెప్పినా ఏదో ఒక అధికారంలోకి వచ్చినా మనం ఇట్లనే అబద్ధాలు చెప్తామని చెప్పి నోటికి వచ్చింది. మహిళకు 1,00,000 అంటాడు, ఉద్యోగాలు అంటాడు, నిరుద్యోగ వృత్తి అంటాడు, ఏది దోస్తే అది మాట్లాడుతున్నటువంటి మరి ఈరోజు మేనిఫెస్టోలో ఏ కొంచెమైనా నిజం ఉన్నదా, ఏ కొంచెమైనా వాస్తవం ఉన్నదా, అది ఎక్కడన్నా కూడా మన బడ్జెట్కి పొందన ఉన్నదా, దేశ బడ్జెట్కి రేపు ఇచ్చేటువంటి అమలు కానీ అమలుకు నోచుకోలేనటువంటి బడ్జెట్కి మన పొందుతుందని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.